హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే 28 ఫిబ్రవరి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిందనమాట. సో తెలుగులో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 1 చూసాక ఇక్కడతో స్టోరీ అయిపోయింది అనుకున్నాం మన అందరం. కానీ సర్ప్రైజింగ్లీ సుడల్ సీజన్ 2 ట్రైలర్ అనేది యూట్యూబ్లో రిలీజ్ చేశాక ట్రైలర్ చూసి మంచి ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ వచ్చింది వెబ్ సిరీస్ చూడాలి అని. సో అలాగే ప్రైమ్లో రిలీజ్ అవ్విన వెంటనే ఈ సిరీస్ని చూడడం అయితే స్టార్ట్ చేశాను. మొత్తం 8 ఎపిసోడ్స్తో యావరేజ్గా ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి పర్వాలేదు, యావరేజ్ వాచబుల్ అనమాట, సింప్లీ ఓకే. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, అనుకోకుండా ఒక లాయర్ హత్య చేయబడతాడు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు 8 మంది అమ్మాయిలు ఒకేసారి లొంగిపోతారనమాట. ఒకేసారి ఒకే టైంలో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో లొంగిపోతారు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడే ఈ సిరీస్లో కొత్త పాయింట్స్ అనేది బయటపడతాయి. అసలు ఆ హత్యకి 8 మంది అమ్మాయిలకు ఉన్న సంబంధం ఏంటి, అసలు వాళ్ళే చంపారా లేకపోతే ఇంకెవరైనా వాళ్ళతో ఇదంతా చేయిస్తున్నారా అనేది మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ప్లస్ పాయింట్స్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని చోట్ల మనం ఈ పర్సన్ ఏమో ఆ పర్సన్ ఏమో అని అనుకుంటాం, సర్ప్రైజింగ్లీ వాళ్ళు ఎవరో కాదు. అదే కొంచెం కొత్తగా ఉంది ఈ సిరీస్లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందులో మెయిన్ లీడ్ అయిన లాయర్ యాక్టింగ్ అయితే బాగుంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కాన్సెప్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనం చాలాసార్లు చాలా మూవీస్ సిరీస్లో చూసిందే. ఇంకా తర్వాత వచ్చేసి పరమ బోరింగ్ యాక్టింగ్, కొత్తగా యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండవు అనమాట చాలామందివి. ఇంకా స్టోరీని మైథలాజికల్ వేతో కనెక్ట్ చేయాలని చూశారు, కానీ అది కూడా అంతవరకు కూడా అవ్వలేదు. తలనొప్పి వచ్చింది కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే. బీజిఎమ్స్ కూడా అంత బాగాలేదు. ఎపిసోడ్స్ చాలా వరకు ల్యాగ్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సీజన్ 1తో కంపేర్ చేస్తే ఈ సిరీస్ కొంచెం కూడా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్స్ ఉండవు. ఇంకా ఫైనల్లీ ఈ సిరీస్ చూడొచ్చా అంటే ఓకే, 1 టైం చూడండి. ఎందుకంటే 6 అవర్స్ మన టైంని ఇన్వెస్ట్ చేసేటప్పుడు సిరీస్ సాటిస్ఫైయింగ్గా అనిపించకపోవచ్చు కొంతమందికి. సో చూడాలి అనుకునే వాళ్ళు ఓకే వాచ్ చేయొచ్చు. ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.